హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం బెటర్ వాచ్ అవుట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, వీడియో అంతా అయిపోయాక మా వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే అదొక క్రిస్మస్ రోజు. 17 సంవత్సరాల వయసు ఉన్న యాష్లీ పార్ట్ టైంలో బేబీ సిట్టర్గా వర్క్ చేస్తుంటుంది. లూక్ పేరెంట్స్ ఒక పార్టీకి వెళ్లాల్సి ఉండడంతో వాళ్ళు తమ కొడుకుని బేబీ సిట్టింగ్ చేయమని యాష్లీకి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తారు. లూక్ వయసు 12 సంవత్సరాలు. యాష్లీ లూక్కి బేబీ సిట్టింగ్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా తను చాలాసార్లు లూక్కి బేబీ సిట్టర్గా ఉంది. యాష్లీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక లూక్ పేరెంట్స్ పార్టీకి వెళ్తారు. యాష్లీ తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఈరోజు మనం మీట్ అవ్వడం కుదరదు, నేను లూక్ని చూసుకోవాలి అని చెప్తుంది. మనిద్దరం కలిసి మూవీ చూద్దామా అని లూక్ని అడగడంతో ఇక యాష్లీ అండ్ లూక్ కలిసి ఒక హర్రర్ మూవీని చూస్తుంటారు. యాష్లీ మూవీ చూస్తుండగా లూక్ వెళ్ళి ఒక షాంపెయిన్ బాటిల్ని తీసుకుని దానిని తాగుతూ యాష్లీ ముందు షో ఆఫ్ చేస్తాడు. అప్పుడు యాష్లీ వెళ్ళి లూక్ చేతిలో ఉన్న షాంపెయిన్ బాటిల్ని తీసుకుని కిచెన్లోకి వెళ్ళి సింక్లో పారబోస్తూ ఉంటుంది. ఆ సమయంలో యాష్లీ బాయ్ ఫ్రెండ్ రిక్కీ తనకి కాల్ చేయగా తను రిక్కీతో మాట్లాడుతూ షాంపెయిన్ను కొంచెం తాగుతుంది. అప్పుడు లూక్ అక్కడికి వచ్చి యాష్లీ చేతిలో ఉన్న బాటిల్ని తీసుకుని తను మళ్ళీ షాంపెయిన్ని తాగుతాడు. ఇక ఇద్దరు కిచెన్లోంచి వచ్చి మూవీ చూస్తుంటారు. లూక్ సైలెంట్గా ఉండకుండా సడన్గా యాష్లీని కిస్ చేస్తాడు. తను లూక్ని వెనక్కి నెట్టి నువ్వింకా చిన్నపిల్లాడివే, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని యాష్లీ అంటుంది. అదే సమయంలో ఒక అన్నోన్ పర్సన్ యాష్కి కాల్ చేసి నేను మిమ్మల్ని చూస్తున్నాను అని అంటాడు. తను కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగా యాష్కి అక్కడ ఎవరూ కనిపించరు. కానీ ఇంటి బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉండడాన్ని చూసి ఇంట్లోకి ఎవరో ఎంటర్ అయ్యారని యాష్ అనుకుంటుంది. 911కి కాల్ చేస్తాను, నా మొబైల్ ఇలా ఇవ్వు అని తను లూక్తో అంటుంది. లూక్ మొబైల్ని యాష్ వైపు విసిరేయగా అది వెళ్ళి అక్వేరియంలో పడుతుంది. అదే టైంలో ఎవరో డోర్ కొట్టడంతో వాళ్ళిద్దరూ డోర్ని ఓపెన్ చేస్తారు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. సడన్గా లూక్ ఫ్రెండ్ గ్యారెట్ బయట నుంచి ఇంట్లోకి రావడంతో తనని చూసి యాష్ అండ్ లూక్ ఇద్దరూ భయపడతారు. బ్యాక్ యార్డ్లో నుంచి నువ్వే నా విచిత్రంగా శబ్దం చేస్తున్నావు అని యాష్ గ్యారెట్ని అడుగుతుంది. గ్యారెట్ మాత్రం నేను అసలు బ్యాక్ యార్డ్ వైపే వెళ్ళలేదని అంటాడు. అదే సమయంలో అప్స్టేర్స్లో అద్దం పైన శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది. యాష్ కత్తి తీసుకుని అప్స్టేర్స్కి వెళ్ళి చూడగా ఎవరో కిటికీ అద్దాన్ని ఇటుకతో పగలగొట్టి ఉండడం కనిపిస్తుంది. తను పోలీసులకి కాల్ చేయాలని చూడగా మొబైల్లో సిగ్నల్ కూడా ఉండదు. అందుకని తను డైరెక్ట్గానే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ తన కార్ టైర్స్ని ఎవరో పంచర్ చేసి ఉంటారు. ఆ విధంగా వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ట్రాప్ అవుతారు. అప్స్టేర్స్లో ఉన్న ఆ ఇటుకని గ్యారెట్ కిందకు తీసుకుని వస్తాడు. ఆ ఇటుక మీద బయటికి వెళ్లారో చచ్చిపోతారు అని రాసి ఉంటుంది. దాంతో గ్యారెట్ బాగా భయపడిపోయి ఇంట్లో నుంచి పారిపోతాడు. అప్పుడు యాష్కి షాట్ గన్ ఫైర్ చేసిన శబ్దం వినిపిస్తుంది. గ్యారెట్ కూడా కింద పడిపోతాడు. ఆ అన్నోన్ పర్సన్ గ్యారెట్ని చంపేశాడనుకుని యాష్ చాలా భయపడిపోతుంది. మా ఫాదర్ రూమ్లో ఒక గన్ ఉంది అని లూక్ యాష్కి చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ ఆ గన్ కోసం వెళ్తారు. అప్పుడు ఆ అన్నోన్ పర్సన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ప్రతి రూమ్ని చెక్ చేస్తుంటాడు. యాష్ అండ్ లూక్ సక్సెస్ఫుల్గా లూక్ ఫాదర్ రూమ్లోకి వెళ్ళి గన్ని తీసుకుంటారు. అన్నోన్ పర్సన్కి కనిపించకుండా ఇద్దరు క్లోజెట్లో దాక్కుంటారు. ఆ క్లోజెట్లో ఉన్న ఒక టాయ్కి వాళ్ళిద్దరూ పొరపాటున టచ్ అవ్వడంతో ఆ టాయ్ శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని విన్న అన్నోన్ పర్సన్ రూమ్లోకి వచ్చి వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. ఆ అన్నోన్ పర్సన్ ఫేస్కి ఉన్న మాస్క్ లూక్ది కదా అని యాష్ గుర్తుపడుతుంది. యాష్కి డౌట్ వచ్చి తను క్లోజెట్ నుండి బయటకు వచ్చి అన్నోన్ పర్సన్ని మాస్క్ రిమూవ్ చేయమని అంటుంది. తీరా చూస్తే ఆ అన్నోన్ పర్సన్ ఎవరో కాదు, లూక్స్ ఫ్రెండ్ అయిన గ్యారెట్. లూక్ అండ్ గ్యారెట్ ఇద్దరూ కలిసి కావాలని ఇలా ప్లాన్ చేశారని యాష్కి అర్థమవుతుంది. లూక్ అసలు ప్లాన్ ఏంటంటే ఇలాంటి ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఆ ప్రమాదం నుంచి అన్నోన్ పర్సన్ నుంచి యాష్ని కాపాడి తనని ఇంప్రెస్ చేయడం, లైక్ ఏ హీరో. యాష్ లూక్తో నీకు పిచ్చి పట్టింది, నీకు థెరపీ అవసరమని చెప్పి లూక్ పేరెంట్స్కి కాల్ చేయడం కోసం మెట్లు దిగుతుంటుంది. అప్పుడు లూక్ యాష్ని చెంప మీద కొట్టగా తను మెట్ల మీద నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చి స్పృహ కోల్పోతుంది. గ్యారెట్, లూక్ ఇద్దరూ కలిసి యాష్ని ఒక చైర్కి కట్టేస్తారు. కొంచెం సేపటి తర్వాత యాష్ మెలకువలోకి వస్తుంది. లూక్ యాష్కి గన్ పాయింట్ చేసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ని ఆడదామని చెప్తాడు. మీ పేరెంట్స్ పార్టీ నుంచి ఇంటికి బయలుదేరి వస్తుంటారు, వాళ్ళకి నేను మీరు చేసిందంతా చెప్పేస్తానని యాష్ వాళ్ళని భయపడుతుంది. గ్యారెట్ భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లాలని చూడగా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి లూక్ గ్యారెట్ని కన్విన్స్ చేస్తాడు. లూక్ బలవంతంగా యాష్కి ఆల్కహాల్ని తాగించబోగా తను తలతో హిట్ చేసి బాటిల్ని పగలగొడుతుంది. అదే సమయంలో ఎవరో డోర్ బెల్ని ప్రెస్ చేసిన సౌండ్ వినిపించడంతో యాష్ సహాయం కోసం గట్టిగా అరుస్తుంది. అందుకని లూక్ తన నోటికి డక్ట్ టేప్ని అంటిస్తాడు. లూక్ వెళ్ళి డోర్ చెక్ చేయగా డోర్ అవతల రిక్కీ ఉంటాడు. లూక్ రిక్కీని ఇంట్లోకి అసలు ఎంటర్ అవనివ్వడు. కానీ రిక్కీ మాత్రం నేను యాష్కి ఫ్లవర్స్ ఇవ్వాలి అని చెప్పి డోర్ని ఫోర్స్గా ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తాడు. రిక్కీ యాష్ కోసం వెతుకుతుండగా లూక్ వెనక నుంచి ఒక బేస్బాల్ బ్యాట్తో రిక్కీపై అటాక్ చేస్తాడు. కానీ రిక్కీ ఆ అటాక్ నుంచి తప్పించుకుని యాష్ ఎక్కడ ఉందని లూక్ని గట్టిగా అడుగుతాడు. ఆ టైంలో గ్యారెట్ షాట్ గన్ తీసుకుని వచ్చి రిక్కీకి పాయింట్ చేస్తాడు. అదే కరెక్ట్ టైం అని లూక్ రిక్కీని వెనక నుంచి బ్యాట్తో కొడతాడు. దాంతో రిక్కీ స్పృహ కోల్పోతాడు. అది చూసిన గ్యారెట్ భయపడిపోయి నువ్విలా ఎందుకు చేశావు, ఇదంతా ఆపేయని లూక్తో అంటాడు. కానీ లూక్ తన మాటల్ని అసలు పట్టించుకోడు. రిక్కీని చూసిన యాష్ షాక్ అవుతుంది. అప్పుడు లూక్ యాష్తో నేను నీ బాయ్ ఫ్రెండ్ని ఇక్కడికి రమ్మని నీ మొబైల్ గుండానే మెసేజ్ చేశానని అంటాడు. లూక్ చేస్తున్న పనులను చూసి గ్యారెట్ విసుగు చెంది అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని అంటాడు.
కానీ లూక్ మాత్రం తనకి సమాధానం చెప్పడు. తను యాష్ మొబైల్ నుంచి జెర్మీకి కాల్ చేసి ఇక్కడికి రా అని అంటాడు. జెర్మీ యాష్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్. లూక్కి తెలియకుండా యాష్ బ్రేక్ అయిన గ్లాస్ బాటిల్ ద్వారా తన చేతుల్లో ఒక చేతిని విడిపించుకుంటుంది. గ్యారెట్ బాగా టెన్షన్ని ఫీల్ అవుతూ వీడ్ని స్మోక్ చేస్తాడు. అప్పుడు లూక్ గ్యారెట్ చేతిలోని వీడ్ని తీసుకుని రిక్కీకి బలవంతంగా తాగిస్తాడు. తర్వాత లూక్ రిక్కీని హాల్లోకి తీసుకుని వచ్చి తన మీద పైనుండి పెయింట్ డబ్బాని వేస్తాడు. కానీ మొదటి ప్రయత్నంలో అది రిక్కీ మీద పడదు. కుర్చీ నుంచి తన చేతులను విడిపించుకున్న యాష్ అక్కడికి వచ్చి లూక్ వైపు గన్ని పాయింట్ చేయగా లూక్ పెయింట్ డబ్బాని కిందకి పడేస్తాడు. అది వచ్చి డైరెక్ట్గా రిక్కీ తలపైన పడడంతో రిక్కీ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసి యాష్ ఏడుస్తుండగా తనని చూసి లూక్ నవ్వుతాడు. నేనేమీ చిన్నపిల్లోడిని కాదు అని ప్రూవ్ చేసుకోవడం కోసమే లూక్ ఈ విధంగా చేస్తుంటాడు. యాష్ కోపంతో లూక్ని షూట్ చేస్తుంది. కానీ ఆ గన్లో అసలు బుల్లెట్స్ ఉండవు. దాంతో యాష్ ఇంకా ఇంట్లో నుంచి బయటకు పరిగెడుతుంది. అప్పుడు లూక్ గ్యారెట్తో నువ్వు తనని పట్టుకో, లేదంటే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. వెంటనే గ్యారెట్ యాష్ వెంట పడతాడు. కానీ తను యాష్ని పట్టుకోలేకపోతాడు. ఇక లూక్ యాష్ని ఇటుకతో తల మీద కొట్టడంతో యాష్ మళ్ళీ స్పృహ కోల్పోతుంది. మళ్ళీ వాళ్ళు తనని ఇంట్లోకి తీసుకుని వచ్చి కట్టేస్తారు. గ్యారెట్ లూక్ని నువ్వెందుకు రిక్కీని చంపావని అడుగుతాడు. అప్పుడు లూక్ గ్యారెట్తో నేను రిక్కీని చంపలేదు, నువ్వే ఎక్కువగా వీడ్ని తాగి మత్తులో రిక్కీని చంపేశావని మాట మారుస్తాడు. లూక్ ట్రాప్లో తను కూడా ఇరుక్కున్నాడు అని గ్యారెట్ తెలుసుకుంటాడు. జెర్మీ అక్కడికి వచ్చి యాష్లీ కోసం వెతుకుతుండగా లూక్ అక్కడికి వస్తాడు. నేను యాష్లీ ఒక అపాలజీ లెటర్ రాయమని చెప్పింది అని లూక్ జెర్మీతో అంటాడు. జెర్మీ లెటర్ని రాస్తుండగా లూక్ ఒక ఉరిని జెర్మీ మెడలో వేసి ఇంజన్ సహాయంతో ఉరితీస్తాడు. అలా తను జెర్మీని కూడా చంపేస్తాడు. గ్యారెట్ యాష్ బుగ్గపై కిస్ చేసి నన్ను క్షమించు అని చెప్పి తన తాళని కట్ చేస్తుంటాడు. అది చూసిన లూక్ కోపంతో గ్యారెట్ని షార్ట్ గన్తో షూట్ చేసి చంపేస్తాడు. తరువాత తను యాష్ మెడలో కత్తిని దించుతాడు. ఇక తను సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యి ఇల్లంతటినీ క్లీన్ చేస్తాడు. జెర్మీ రిక్కీ ఇద్దరూ ఫైట్ చేసుకున్నారు. ఆ ఫైట్ వల్లనే వీళ్ళందరూ చనిపోయారు అన్నట్టుగా లూక్ ఆనవాళ్ళన్నింటినీ చేంజ్ చేస్తాడు. ఇక తను వెళ్ళి ఏమీ తెలియనట్టుగా తన రూమ్లో పడుకుంటాడు. పార్టీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన లూక్ పేరెంట్స్ డెడ్ బాడీస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. లూక్కి ఏమైందో అని వచ్చి చూడగా లూక్ నిద్రపోతుంటాడు. లూక్ మదర్ పోలీసులకి కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. లూక్ తనకి ఏమీ తెలియదన్నట్టుగా ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తూ ఏం జరిగిందని అడుగుతాడు. వాళ్ళలో ఒకరు బతికే ఉన్నారని పోలీస్ ఆఫీసర్ గట్టిగా అరవడంతో లూక్ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తాడు. తీరా చూస్తే యాష్లే బతికే ఉంటుంది. లూక్ యాష్ వైపు చూస్తుండగా యాష్ తనకి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. బ్లీడింగ్ ఆపడం కోసమని యాష్ తన మెడకి టేప్ని అంటించుకుంటుంది. ఆ విధంగా యాష్ సర్వైవ్ అవుతుంది. ఇక వాళ్ళు యాష్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. యాష్లీని ఎలాగైనా చంపాలి అని లూక్ ఫిక్స్ అవుతాడు. లూక్ తన మదర్తో యాష్లీని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, నేను వెళ్ళి తనని చూసొస్తానని అంటాడు. కథ ఇంతటితో అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.